వెల్కమ్ టు ఆర్సీ అడ్వాన్స్ లర్న్. ఐఎమ్ చంద్రిక. తెలంగాణ మున్సిపల్ శాఖలోని ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. బిఫోర్ గోయింగ్ టు టాపిక్, ఈ ఛానల్లో జాబ్ అప్డేట్స్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన బిట్స్ టాపిక్ వైజ్గా అప్లోడ్ చేస్తున్నాము. ఇవి మీకు చాలా యూజ్ అయితే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీడియోని కూడా లైక్ చేయండి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు సెప్టెంబర్ 7, 2022న తెలంగాణ మున్సిపల్ శాఖలోని ఉద్యోగాలకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసరికి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్. అండ్ టోటల్గా 175 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. అండ్ ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి 1/7/2022 నాటికి 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అనగా 18 సంవత్సరాల నుండి 49 సంవత్సరాలు ఉన్నవారు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అండ్ ఎన్సీసీస్ హూ హ్యావ్ వర్క్డ్ హ్యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అనగా 18 సంవత్సరాల నుండి 47 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. 18 సంవత్సరాల నుండి 49 సంవత్సరాలు ఉన్నవారు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అనగా 18 సంవత్సరాల నుండి 54 సంవత్సరాలు ఉన్నవారు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించి పే ఆఫ్ శాలరీ వచ్చేసరికి 32,810 రూపీస్ నుంచి 96,890 రూపీస్ వరకు ఉంటుంది. ఈ జాబ్ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 13వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ హాల్ టికెట్స్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ 7 days ముందు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ జాబ్కి అప్లై చేసుకునే ముందు ఫస్ట్ మీరు టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ నోట్, మీరు ఈ జాబ్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ డాక్యుమెంట్స్ యొక్క సాఫ్ట్ కాపీస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డ్ కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఇలా ఏదో ఒక గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అండ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండ్ 1 to 7th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్సీ సర్టిఫికేట్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, మీరు ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సర్టిఫికేట్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్, మీకేమన్నా స్పోర్ట్స్ సర్టిఫికేషన్ ఉంటే అవి కూడా ఈ డాక్యుమెంట్స్తో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిప్లొమా ఇన్ డీసీఈ చేసిన ఆర్ ఎల్సీఈ చేసిన, ఎల్ఏఏ చేసిన మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఆర్ డిగ్రీ ఇన్ బ్యాచిలర్ ఆర్కిటెక్చర్ ఆర్ బీఈ ఆర్ బీటెక్ సివిల్ ఆర్ బీ ప్లానింగ్ ఆర్ బీటెక్, వీటిల్లో ఏది చేసినా సరే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఈ కోర్సులు కనుక మీరు హయ్యర్ ఎడ్యుకేషన్లో చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో, ఏదర్ సెంట్రల్ ఆర్ స్టేట్ ఆర్ పిఎస్యూస్ ఆర్ కార్పొరేషన్, అదర్ గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళు ఈ 200తో పాటు 80 రూపీస్ 280 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళు 200 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి హైదరాబాద్లోనే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మీరు ఈ రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయినాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే మీ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్, హాల్ టికెట్, ఆధార్ ఆర్ ఓటర్ ఐడి, ఇలా ఏదో ఒక గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అండ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, 1 to 7th క్లాస్ స్టడీ సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, మీరు ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్, మీకేమన్నా స్పోర్ట్స్ సర్టిఫికేషన్ ఉంటే అవి కూడా ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క వేకెన్సీస్ జోన్ వైజ్గా రిలీజ్ చేయడం జరిగింది. జోన్ 1 కాళేశ్వరం సంబంధించి కుమరంభీం ఆసిఫాబాద్, మాంచర్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు డిస్టిక్స్ ఇవన్నీ కూడా జోన్ 1 కాళేశ్వరం కిందకి వస్తాయి. అండ్ జోన్ 2 బాసరా సంబంధించి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జైత్యాల డిస్టిక్స్ ఇవన్నీ కూడా జోన్ 2 బాసరా కిందకి వస్తాయి. అండ్ జోన్ 3 రాజన్నకి సంబంధించి కరీంనగర్, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి డిస్టిక్ ఇవన్నీ కూడా జోన్ 3 రాజన్న కిందకి వస్తాయి. అండ్ జోన్ 4 భద్రాద్రికి వచ్చేసరికి
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమాన్కొండ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా జోన్ 4 భద్రాద్రి కిందకే వస్తాయి. అండ్ జోన్ 5 యాదాద్రికి వచ్చేసరికి సూర్యాపేట్, నల్గొండ, యాదాద్రి, బొంగీర్, జన్గోన్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా జోన్ 5 యాదాద్రి జోన్ కిందకే వస్తాయి. అండ్ జోన్ 6 చార్మినార్ వచ్చేసరికి మెత్కల్, మల్కగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా జోన్ 6 చార్మినార్ కిందకి వస్తాయి. అండ్ జోన్ 7 జోగులాంబకి సంబంధించి మహబూబనగర్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగూర్ కర్నూలు డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా జోన్ 7 జోగులాంబ కిందకి వస్తాయి. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ మీద ఇస్తారు. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ డ్యూరేషన్ వచ్చేసరికి 150 మినిట్స్, మ్యాక్సిమం మార్క్స్ 150. అండ్ పేపర్ 2 వచ్చేసరికి కన్సర్న్ సబ్జెక్ట్స్ ఇంటర్మీడియట్, వొకేషనల్ స్టాండర్డ్స్లో ఉంటుంది. టెక్నికల్ సబ్జెక్ట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 150 క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసరికి 150 మినిట్స్ అండ్ మ్యాక్సిమం మార్క్స్ 150. టోటల్ 300 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ మీద టాపిక్స్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎకనామీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఎ ఫోకస్ ఆన్ తెలంగాణ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ విత్ ఎ ఫోకస్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్స్ ఆఫ్ తెలంగాణ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంఫాసిస్ ఆన్ మూవ్మెంట్ ఫర్ తెలంగాణ స్టేట్హుడ్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, బేసిక్ ఇంగ్లీష్ 8th క్లాస్ స్టాండర్డ్ ఇవన్నీ టాపిక్స్ పేపర్ 1లో ఇస్తారు. అండ్ పేపర్ 2 వచ్చేసరికి మీరు ఏదైతే డిగ్రీ చేశారో వాటి మీద టెక్నికల్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా సిలబస్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా పూర్తి వివరాలు డీటెయిల్గా తెలుసుకోండి. ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై చేస్తాను. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీడియోని కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.